సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో సోమవారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. జిల్లాలో అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, సాధించిన ప్రగతి గురించి తన ప్రసంగం ద్వారా వివరించారు. ఈ వేడుకల్లో కలెక్టర్ క్రాంతి వల్లూర్, పారితోష్ పంకజ్, నారాయణఖేడ్ శాసన సభ్యులు సంజీవ్ రెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంజయ్య, అదనపు కలెక్టర్లు మాధురి, చంద్రశేఖర్, వివిధ శాఖల అధికారులు, పుర ప్రముఖులు, పుర ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ అమరవీరుల కుటుంబాలను ఘనంగా సన్మానించారు. ఇతర విద్యార్థుల ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో అలరించాయి. జిల్లాలో కొనసాగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రతిబింబించేలా వివిధ శాఖల ఆధ్వర్యంలో శకటాలను ప్రదర్శించారు. వ్యవసాయ, ఉద్యానవన, జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ, అటవీ పాడి పరిశ్రమ అభివృద్ధి సహకార సమాఖ్య, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, మహిళా శిశు సంక్షేమం, నీటి పారుదల, ఫిషరీస్ వివిధ శాఖల ఆధ్వర్యంలో స్టాల్స్ ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథితో కలిసి కలెక్టర్, ఇతర అధికారులు స్టాళ్లను సందర్శించారు. తెలంగాణ అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించిన ప్రజా ప్రతినిధులు, అధికారులు అమరవీరుల త్యాగాల పునాదులపై పోరాడి సాధించుకున్న తెలంగాణ నేడు అన్ని రంగాలలో అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందని మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల స్ఫూర్తితో తెలంగాణ ప్రగతిలో అన్ని వర్గాల ప్రజలు మమేకం కావాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర 12వ అవతరణ దినోత్సవానికి హాజరైన గౌరవ ప్రజాప్రతినిధులకు, జిల్లా న్యాయమూర్తులకు, అధికారులకు, ఉద్యోగదారులకు, ఉద్యోగుల అసలు భాష తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు, కార్మిక, కర్షక, విద్యార్థులకు మరియు జిల్లా ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రాష్ట్ర సాధన కోసం సాగిన మహోద్యమంలో పాలు పంచుకున్న వారందరికీ శుభాభినందనలు. ఈ సందర్భంగా ప్రాణాల సైతం త్యాగం చేసిన అమరవీరులు అందరికీ ఘననివాళులు అర్పిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలోనూ ప్రపంచ స్థాయిలో అగ్రస్థానంలో నిలిపేందుకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రైజింగ్ 2047 విజన్తో ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతుంది. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఆర్థిక, సామాజిక, పరిపాలన రంగాలలో ఆలస్యవంతమైన లక్ష్యాలతో తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ రూపొందించినట్లు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇటీవల జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో వెల్లడించారు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ లో 4 కీలక అంశాలున్నాయి. పేదల సంక్షేమం, సమగ్ర పాలసీల రూపకల్పన, ప్రపంచ స్థాయి ఇన్ఫ్రా డెవలప్మెంట్, పారదర్శక సుపరిపాలన లక్ష్యాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ లక్ష్యాల సాధనకు ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలు చేపట్టింది. తెలంగాణ సమగ్రాభివృద్ధికి ఇప్పటికే వెల్ఫేర్ అండ్ సోషల్ జస్టిస్ పాలసీ, గ్రీన్ ఎనర్జీ పాలసీ, ఇన్ఫ్రా అండ్ డెవలప్మెంట్ పాలసీ, టూరిజం పాలసీని ప్రభుత్వం సిద్ధం చేసింది. ఈ విజన్ డాక్యుమెంట్ భవిష్యత్ తెలంగాణకు ఒక భగవద్గీత, తెలంగాణ రూపురేఖలను మార్చేస్తుంది. రాజకీయ కుల సర్వేను పారదర్శకంగా కులగానే నిర్వహించాము. ఈసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. యువతకు ఉపాధి ఉద్యోగాలు. ఈ రాష్ట్రంలో యువత ప్రజాప్రభుత్వ నిజమైన నిర్మాతలు. ఈ రాష్ట్ర యువతే ప్రజా ప్రభుత్వ నిజమైన నిర్మాతలు. వారి భవిష్యత్తుకు గ్యారంటీ ఇస్తూ యువత ఉపాధి, ఉద్యోగ కల్పన లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుంది. మొదటి ఏడాదిలోనే 60,000 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసింది. 3 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించి ప్రైవేట్ రంగంలో 1 లక్ష ఉద్యోగాలు సృష్టిస్తున్నారు. రాజీవ్ అభయాత్మ పథకం కింద సివిల్ చదివే వారికి ఆర్థిక సహాయం అందిస్తున్నారు. తెలంగాణ $1 ట్రిలియన్ ఎకానమీ స్టేట్ గా మార్చాలనే లక్ష్యంగా పెట్టుకున్నారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్ నిర్మాణానికి శ్రీకారం చుట్టాము. 58 పాఠశాలల నిర్మాణం చేపట్టాము. పాఠశాలల అభివృద్ధి విద్యా కమిషన్ ఏర్పాటు చేశాము. రాష్ట్రంలో ఇందిరమ్మ ఇల్లు, రాష్ట్రంలో నిరుపేదలకు నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం. రాష్ట్రంలో 4,50,000 ఇందిరమ్మ ఇల్లు నిర్మాణ లక్ష్యం. రాష్ట్రంలో ఇప్పటికే గృహ నిర్మాణాల ప్రారంభం. నిర్మాణ దేశంలో బట్టి లబ్ధిదారు ఖాతాలో నగదు జమ.
ఈరోజు గిరిజన ప్రాంతాల్లో పెంచులకు 10,000 ఇళ్ల గృహాలు కేటాయించాము. గిరిజనుల భూములకు సాగునీరు విద్యుత్ సదుపాయానికి ఇందిరా సౌర గిరిజన వికాస కార్యక్రమాన్ని ప్రారంభించాము. హైదరాబాద్ అంతర్జాతీయ హంగులు హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక సిద్ధమయ్యాయి. మెట్రో విస్తరణకు శ్రీకారం చుట్టాము. జిహెచ్ఎంసీలో కంటోన్మెంట్ క్లియర్ చేయాలని ప్రజల చిరకాల వాంఛను నెరవేర్చాము. ఫ్యూచర్ సిటీ పేరుతో 30,000 ఎకరాలలో సరికొత్త నగర నిర్మాణానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అభివృద్ధి ప్రణాళికలో రాష్ట్రాన్ని 3 జోన్లుగా వర్గీకరించాము. ఔటర్ రింగ్ రోడ్ లోపల నగరాన్ని 23 లక్షల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. ప్రజల ఆరోగ్య సంరక్షణ ప్రభుత్వ బాధ్యత. కొత్త మెడికల్ నర్సింగ్ కాలేజ్ హాస్పిటల్ ఏర్పాటు చేయడం ద్వారా ఈ బాధ్యతను నెరవేరుస్తున్నది. ప్రజా ప్రభుత్వం 43 కోట్ల రూపాయలతో అందులో నర్సింగ్ కాలేజ్ ప్రారంభించుకోవడం జరిగింది. 60 కోట్ల రూపాయలు కొత్తగా 100 పడకల ఆసుపత్రి, 50 పడకల మాతా శిశు ఆరోగ్య సంరక్షణ కేంద్రం మంజూరు చేయడం జరిగింది. వట్టిపల్లిలో 30 పడకల ఆసుపత్రి మంజూరు చేయడం జరిగింది. గ్రామీణ ప్రాంతాలలో నాణ్యమైన ఆరోగ్య సదుపాయాలను మెరుగుపరచడానికి 5 కొత్తగా పిఎస్సీలు మంజూరు చేయడం జరిగింది. అత్యవసర వైద్య సేవలు ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకొని మన జిల్లాలో కొత్తగా 108 అంబులెన్స్ వాహనాలను అందుబాటులోకి చేయడం జరిగింది. విద్యాశాఖ మన జిల్లాలోని 1,210 పాఠశాలలు ఉచితంగా పాఠ్య పుస్తకాల నోట్ బుక్స్ అందజేయడానికి సిద్ధంగా ఉంచడం జరిగింది. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ సంగారెడ్డి జిల్లాలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ స్థాపనకు తెలంగాణ ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. ఈ పాఠశాలలో ఒక్కొక్కటి 200 కోట్ల రూపాయల చొప్పున జిల్లాలోని పటాన్చెరు, అందోల్ మరియు నారాయణఖేడ్ అసెంబ్లీలలో ఒక చోట్ల ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రజా పంపిణీ వ్యవస్థ జిల్లాలో మొత్తం 846 చౌకధర జిల్లాల ద్వారా 3,21,017 జిల్లాకు రేషన్ కార్డుల ద్వారా 13,08,489 మంది సభ్యులకు ఆహార భద్రత పథకం ప్రతి నెల ఉచితంగా 8,330 మెట్రిక్ టన్నుల సన్న బియ్యం ఒకసారి అనే విధానం ద్వారా 25,005 మెట్రిక్ టన్నుల సబ్సిడీ సన్న బియ్యం ఈ పాస్ విధానంలో చౌక ధర దుకాణాల ద్వారా ప్రతి పేద లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరుగుతున్నది. జిల్లా పౌర సరఫరా సంవత్సరం 2024-25 సీజన్ కు సంబంధించి జిల్లాలో 1,50,50,000 మెట్రిక్ టన్నుల దొడ్డు ధాన్యం మరియు 6,500 మెట్రిక్